ఆఫీసుల్లో ఇంకెక్కడైనా సరే ఇంట్లో కానీ ఎక్కడైనా సరే మేజర్మైన రిపేర్స్ ఉంటాయండి. మొన్నైతే కనుక నేను వీడియోలోను సిమెంట్ బాక్స్ చెప్పానండి. ఇదైతే వుడ్ బాక్స్ అండి. మనం తీసుకునే టేక్ అన్నది సరైనదే ఉండాలి. వాళ్ళైతే కనుక టేక్ అని చెప్తారు, కానీ అన్నీ మంచి టేక్ అయితే కాదండి. కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవడం రావాలి. నెక్స్ట్ ఏంటంటే మనం తీసుకునే డోర్స్ కానీ అవి చేసే పద్ధతిని కానీ చూసుకోవాలి. వాళ్ళు చేస్తున్నప్పుడు ఏమైనా సరే ఇరిగిపోయినట్టు అలా ఉంటే కనుక అది యూజ్ చేయకూడదండి. నెక్స్ట్ ఏంటంటే కొన్ని దగ్గరలో మనకి చదులు కూడా వచ్చేస్తాయండి ఆ టేక్ మంచిది కాకపోతేను. మొన్ననైతే కనుక సిమెంట్ వర్క్స్ చూపించాం కదా, ఇప్పుడు అయితే కనుక ఈ టేకు అన్నది కరెక్ట్ కాదండి. ఇది వారాలకు వాటికి వేసేస్తారు. మనం ముందైతే కనుక అబ్జర్వ్ చేస్తాము. ఒక షాప్కి వెళ్ళామంటే బట్టలు కూడా అలానండి. ప్రతి ఒక్క బట్టలు మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటేనే అన్నీ బాగుంటాయి. అలా కాకుండా పైనది చూసేసి లోపలవి అన్నీ ప్యాక్ చేయండి అంటే లోపల ఉండేదంతా చెత్తనే ప్యాక్ చేస్తారు. మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ అలానే అవుతాయండి. యాజ్ వుడ్ వర్క్ విషయంలో కూడా చూడండి, అలా పొడుస్తుంటే ఇంకా లోపలికి అన్నది చెద అన్నది వచ్చేస్తుందండి. చూడండి ఎంతలాగా ఉంది చెద. డోర్స్ మొత్తం చెద అయిపోతున్నాయి. దాన్ని మనము ఆయిల్స్ కానీ చెద కొట్టే మిషన్ ఆయిల్స్ ఉంటాయండి, దాని స్ప్రేస్ ఉంటాయి. అవి కొట్టేసి మనము క్లీన్ చేసుకొని ఎప్పటికప్పుడు నీట్ చేసుకోవాలండి. మరియు ఎప్పటికప్పుడు కొంచెం చెద ఉన్నా కూడా మనం పూర్తిగా దాన్ని క్లీన్ చేసి స్ప్రే కొట్టుకోవాలండి. చెద పెట్టే వాళ్ళు కూడా వస్తూ ఉంటారండి, కానీ చాలా అమౌంట్ తీసుకుంటారు. కానీ మనమైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే బాగానే ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎంత క్లీన్ చేసినా కొన్నిసార్లు చెద వస్తూనే ఉంటుంది, చెద పురుగులు వస్తూనే ఉంటాయండి. అలాంటప్పుడు ఆ ప్లేసెస్ని మనం అబ్జర్వ్ చేయాలండి. అబ్జర్వ్ చేసి దాన్ని సిమెంట్తో కవర్ చేసేయాలి. చూడండి, ఆ ద్వారం దగ్గర శుభ్రంగా సిమెంట్తో కవర్ చేస్తాను. మరి అప్పుడు చెద అన్నది రాదండి. అలా కొన్నిటికైతే కనుక మనం సిమెంట్తో కవర్ చేయాలి, ఇంకొన్నిటికి ఏమైతే మనం సిమెంట్తో కవర్ చేయలేమండి. చూడండి, ఇక్కడ కూడా సిమెంట్తో కవర్